ఉదయం పూట హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఇలా టమాటా రైస్ చేసేసుకోవచ్చు. టైం సేవింగ్ లంచ్ బాక్స్ రెసిపీ అనే చెప్పచ్చు. లంచ్లోకైనా లేదంటే ఉదయం పూట డిన్నర్ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే ఇక్కడ నేను రైస్ తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అనమాట. మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ తీసుకోండి. వాటర్ వేసి ఒక 4-5 సార్లు కడిగి తీసుకోవాలి. ఇలా మొత్తం కడిగేసి తీసుకున్నాక వాటర్ వేసి పక్కన పెట్టేయాలి. ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీంట్లోకి బిర్యానీ దినుసులు వేసుకుంటున్నాను. ఇవి లైట్గా వేగిపోయాక ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి స్లైసెస్ లాగా. ఇవి లైట్గా వేగాలన్నమాట. ఇలా లైట్గా వేగిపోయాక ఒక టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా మగ్గనివ్వండి. అలానే ఇక్కడ నేను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఫ్రెష్గా దంచింది అయితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇవి వేగే లోపల మనమైతే ఒక ప్యూరీ ప్రిపేర్ చేసి తీసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 3-4 టమాటోల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 3 ఎండుమిరకాయలని వేసుకోవాలి. వీటిని ప్యూరీలాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి అనమాట. చూసారా, ఈ విధంగా ఉండాలి. ఇవంతా వేగిపోయాక ఈ ప్యూరీని కూడా యాడ్ చేసేయండి. అలానే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవంతాను ప్యూరీలోకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని 2 నిమిషాలు ఈ విధంగా కుక్ చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర ఇవంతా కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ప్యూరీ అంతా బాగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా ఉడికించుకున్నాక చూసారా, ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బియ్యానికి ప్యూరీ అంతా బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అనమాట. అంటే నేను ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలి. తర్వాత వేస్తే అంత బాగోదన్నమాట. ఇలా మొత్తం చెక్ చేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఏ విధంగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి లో టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే రైస్ అనేది మాడిపోతుంది. మీరు కుక్కర్లో పెడుతున్నట్టయితే 2 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు లేకుండా టమాటో ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. టైం సేవింగ్ రెసిపీ అనే చెప్పచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు 3 పూట్ల పెట్టినా కూడాను. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.